నేను ఉదయం ఏం అడిగినా ఈ రోజు ఉదయమా నన్ను చాలా మంది చాలా అడుగుతారు కాబట్టి మన చేతులు ఎప్పుడైనా చేసుకో. వాళ్ళు మనకి పేమెంట్ ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అయిపోతే గుద్దలు దింగుతారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకొని ఎర్రి పుక్కు లెక్క అవతల అంటే సరిపోతారా? ఎర్రి పుక ఎప్పుడు పిలిస్తేనే పోతారా? నువ్వు పిలిస్తేనే వచ్చి షూటింగ్ చేస్తానా? హలో పెద్ద బాస్, ఈయన నాకు నచ్చట్లేదు, ఈయన ఎంలేట్ చేయండి. ఆమ్లెటా వేసేసాడు, బాగా వేసేసాడు. నిజంగా నన్ను చూసినా నిన్నేదా చెప్పురా. ఇట్లా షూట్ చేసేటప్పుడు అది చేసేటప్పుడు ఒక మంది తాగడానికి మధ్యలో వెళ్తున్నాం. అందుకే నచ్చట్లేదు నాకు. మందు తాగడానికి వాడదా? నేను మందు తాగడానికి కాదు, మందు కాదు, అది మందు కాదు. ప్రజలు అలాగే ప్రతి వైన్ షాప్ ముందు గరీబ్ వాళ్ళకి పడుకుంటాడు అన్నాడు అనుకోని ఎవరితో నాకు పనిరా. ఇక్కడ నాకు గ్యాస్ పట్టిందని తమ్సప్ తాగితే ఆ గ్యాస్ పోయిద్దాం అనే ఉద్దేశంతో తమ్సప్ తాగాను రా. మందులో తమ్సప్ పోసుకున్నావు? చీచి కాదురా, తమ్సప్పే పోసుకున్నావు అన్న. ప్రామిస్ రా, తమ్సప్పే. మదర్ ప్రామిస్ రా, తమ్సప్పే. మదర్ ప్రామిస్ చెప్తానా? గ్యాస్ పోతుంది తమ్సప్ పోసుకున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకొని ఎర్రి పుక్కు లెక్క అవతల అంటే సరిపోతారా? ఎర్రి పుక తమ్సప్పే. ఇక్కడ గ్యాస్ పట్టింది నాకు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు పిలిచి వచ్చినా కాదు, ఈ షోకి, ఈ పెద్ద బాస్ షోకి ఎందుకు వచ్చావు? పిలిచా కూడా వచ్చిన. ఎవరు? పిచ్చుగాడు. విద్యాన్ని పిలిచిందా? విద్యాన్ని పిలిస్తే ఇక్కడ షూట్ జరుగుతుంటది. నువ్వు మధ్యలో ఎందుకు అనుకుంటావు? ఎప్పుడు పిలిస్తేనే పోతారా? నువ్వు పిలిస్తేనే వచ్చి షూటింగ్ చేస్తానా? అయ్యో పాపం, వాళ్ళందరూ మేము పిలిస్తేనే వస్తామా? కాదురా, కుర్చీలాట ఆడలేదు. కుర్చీలాట ఆడినా. కబడ్డీ ఆడలేదా? ఆడినావు. గెలిచినావా? కాదు, కబడ్డీ ఆడినా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ పాయింట్ కాదు. నువ్వు పెద్దోడు కావచ్చు, కెమెరా పెట్టినప్పుడు వాళ్ళ యాక్టింగ్ అంటేనే వస్తుంది తప్ప ఉత్తప్పుడు పోయి పడుకుంటాం. మరి ఉత్తప్పుడు ఏం చేయమంటారా? మేమందరం వస్తలేమా? ఎవరు వచ్చి కూర్చోండి, షూటింగ్ వచ్చి కూర్చోమంటారా? అందుకే నువ్వు నచ్చట్లేదు. మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. నువ్వు పొయ్యి గాడ లోపల పోయి ఫోన్లు మాట్లాడుకుంటా ఉంటావు. అది నా ఇష్టం రా. అరే, మాకు ఎన్నో ఫోన్లు వస్తాయి, మేము సైలెంట్ పెడతామా? హలో పెద్ద బాస్, ఈయన నాకు నచ్చట్లేదు, ఈయన ఎంలేట్ చేయండి. ఆమ్లెటా వేసేసాడు, బాగా వేసేసాడు. ఎనిమిది చేయండి. ఊక మధ్యలో పోయి పడుకుంటాడు, మందు తాగుతాడు, ఏదేదో మందు తాగుతాడు. పెద్ద బాస్ చేయండి. పో నువ్వు. సర్లే పో. వచ్చినట్టు ఊహించుకున్నావు. ఊహించుకోలే, నాకు తెలుసు. ఏం తెలుసు? ఎడుగుతున్నారు. వాళ్ళకి చూపెట్టు. వాళ్ళకి చెప్తారా? కామెంట్లలో చెప్పండి. కామెంట్లలో చెప్తారు. ఎడుగుతున్నారా? నన్ను ఎడుగుతున్నారా? స్వాతి నాయుడు గారు, నువ్వేనా? కానీ పక్కలోనే లావరా అనుకుంటా. పూర పోలే డైరెక్ట్
చేసిన నిన్ను? నరక मस्त शेड्स ఉన్నాయరా నీలా. నీ పేరేంది? ట్రెండింగ్ స్టార్ మడ్డగుడు. కాదు కాదు, వీళ్ళేదో పేరు పెట్టి పిలుస్తారు. ఉషి ఊషి ఉషి ఊషి ఉషి నువ్వు వాళ్ళు చెప్తారు అన్ని. ఊసా ఊయకుండా మీరు చెప్పండి పెద్ద బాస్ గారు, మీరు చెప్పండి నా పేరు ఏంటో నీకు తెలుసు. ఊషి. ఈయన ఉయ్యకుంటా ఉచ్చకుంటా పచ్చకుంటా ఉషి ఉషి నేను వెళ్ళిపోవాలా గేమ్ లోంచి? వెళ్ళిపోవాలి. ఉషి నేను వెళ్ళిపోవాలా గేమ్ లోంచి? ఊషి నేను వెళ్ళిపోవాలా గేమ్ లో నుంచి అంటే నీవే. నేను పిలిచింది ఎవరిని? అందుకే నేను చెప్పా లాస్ట్ లో ఎలిమినేట్ చేస్తాను. నన్ను ఎవరైనా వేస్తే నేను రిటర్న్ వాళ్ళకి వేస్తా. ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పు. నేను ఉదయం ఏం అడిగినా? ఈ రోజు ఉదయమా? నన్ను చాలా మంది చాలా అడుగుతారు కాబట్టి నేను అవన్నీ గుర్తు. క్వశ్చన్ లేక ఓకే, ఏం అడిగినా చెప్పు. క్వశ్చన్ లేయకు. ఓకే, ఏం అడిగినావు పొద్దున? తెలియదా? నాకు ఐడియా లేదు. నేను పెద్ద బాస్ గారు, నేను ఒక రీల్ తీద్దాము అక్క. ఓ గాడ్, ఒక చిన్న రీజన్ తోటి నేను షోలోంచి వెళ్ళిపో. నువ్వు రీల్ తీస్తా అన్నావు కదా? ఓకే, అప్పుడు నేనేమన్నా తీయొద్దన్నానా? తీయొద్దన్నావా? ఏదో అనలే. ఇలా పెడితే నువ్వు రీల్ తీస్తే అది ఫోటో లాగా బ్లర్ బ్లర్ గా వచ్చింది. ఈ లోపు ఏమైందంటే మా బ్రదర్ సత్య ఏమన్నాడంటే స్వాతి రీల్ చేద్దాం రా అన్నాడు. సో నేను ఆయన ఆల్రెడీ పొద్దు నుంచి అడుగుతున్నాడు. ఒక్క నిమిషం, నేను అక్కడికి వెళ్ళిన. అది అయిన తర్వాత ఫోటోలు దిగిన కెమెరామెన్ తోటి. అది అయిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూకి పిలిచిండు. ఇంటర్వ్యూకి పిలిస్తే నాది కూడా చెప్పుకోవాలి. ఇంటర్వ్యూకి ఇక్కడ ఇంటర్వ్యూకి పిలిస్తే అక్కడికి రావాలన్న హడావిడిలో నువ్వు ఆపుతున్నావు. అయితే ఏంటంటే మన మొబైల్ది మన చేతుల్లో ఎప్పుడైనా చేసుకో. వాళ్ళు మనకి పేమెంట్ ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అయిపోతే గుద్దలు దిగుతారు. అందుకనేసి నేను ఫాస్ట్ గా ఇక్కడ వచ్చిన. ఇది అయిపోయింది. ఒక పొద్దు నుంచి ఇప్పుడు దాకా ఉన్నా. నువ్వు హర్ట్ అయినా ఓకే, ఐఎమ్ సారీ. నాకు హగ్ చేయడం అలవాటు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అన్న కాకులు తొక్కులేదు. ఓకే, ఇప్పుడు చేయి రీల్ నేను ఇస్తా. ఒక్క నిమిషం. ఓ మై, ఆ చిన్న పాయింట్ కి నువ్వు నన్ను ఎలిమినేట్ చేస్తావు. ఇంకోటి కూడా ఉందా? ఓకే, ఏంటి ఇంకోటి? కుర్చీలాట ఆడినామా? ఆడినాం. కబడ్డీ ఆడినామా? ఆడినాం. అందులో ఎవరు గెలిచిర్రు? మేమే గెలిచినాం. కుర్చీలాట్లో నువ్వు గెలిచినావు. కబడ్డీలో మేము గెలిచినాం. కబడ్డీలో మీ సైడ్ ఎంత మంది అవుట్ అయినరు? మా సైడ్ ఎంత మంది అవుట్ అయినరు? మా సైడ్ ఎంత మంది అవుట్ అయినరు? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అంటే అంత గుర్తు పెట్టుకోలే లెక్కలు. గుర్తు పెట్టుకోలేదా? టీం అందరు చేసిన దానికి నువ్వు నన్ను ఎట్లా ఎలిమినేట్ చేస్తావు? ఒక్క నిమిషం పెద్ద బాస్ చెప్పు. నేను గెలిచానని ఎట్లా చెప్తున్నావు మళ్ళా? దేంట్లో? కుర్చీ గేమ్ లో నువ్వు గెలిచినావు. నేను గెలిచాను అని చెప్తాలేను గానీ కబడ్డీలో ఎవరు గెలిచి? నేను గెలిచినా చెప్తున్నావు. మా టీం గెలిచింది అంటున్నా. ఎట్లా? పెద్ద బాస్ చెప్పాడు కదా మా టీం గెలిచింది. మేమందరూ సత్య ఇలారా. కబడ్డీ గేమ్ లో ఎవరు గెలిచిండ్రు? మనం కదా గెలిచింది. మనం గెలలేదు, వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. అయ్యో మనల్ని అన్నారుగా. ఓకే, అయితే దానికింత నన్ను ఎందుకు ఎలిమినేట్ చేస్తాడు? వాళ్ళకి 5 పాయింట్స్ వచ్చాయి, మనకి 3 పాయింట్స్. ఏం నచ్చలేదు? నువ్వు గెలిచాం అని ఎగతాలు చేస్తున్నావు మమ్మల్ని. ఎగతాలు చేస్తున్నావు. పొద్దున్న రీల్ తీద్దాం అక్క అన్నాడు. ఈ లోపు నేను నీ దగ్గర వచ్చి ఇంటర్వ్యూకి వచ్చా. 2 పాయింట్స్ ఆ పాయింట్ మీద కబడ్డీలో మీరు ఓడిపోయారు అన్న పాయింట్ మీద నేను షోలోంచి వెళ్ళిపోవాలా? అమ్మో, ఇంత చిన్న పాయింట్స్ కి ఇప్పుడు మళ్ళా గనక ఎలిమినేషన్ పెడితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని నిన్నే పెడతా. అప్పుడు చూద్దాం. ఓకే, అంతేనా? ఐ హేట్ యూ. ఇప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు. నా ముఖం నువ్వు చూడొద్దు. నీ ముఖం నాకు చూపించు. సరే పో, నువ్వు ఎట్లా పోతున్నావు? నువ్వు ముఖం ఎట్లా చూడండి పో.